నెహ్రూ చేసిన తప్పు ఇంకా మనల్ని వెంటాడుతుంది. ఏంటి ఆయన చేసిన తప్పు? జమ్మూ కాశ్మీర్ని ఆ రాజు అయినటువంటి రాజా హరిసింగ్ భారతదేశానికి రాసిస్తానంటే తీసుకోమంటారా వద్దంటారా అని ఐక్యరాజ్య సమితికి లేఖ రాశాడు. ఈ లేఖ మీద ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడానికి రోజుల తరబడి వెయిటింగ్. ఈలోపుగా రాజా హరిసింగ్ ఆ దేశాన్ని ఇండియాలో కలిపేస్తున్నాడని చెప్పి గమనించినటువంటి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి గిరిజన జాతుల పేరుతో ముస్లింల్ని జాగ్రత్తగా ప్రవేశింపచేసి అప్పటిదాకా 70-80% మంది హిందువులు, 20-30% మంది ముస్లింలు ఉంటే మిగతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ముస్లింలందరినీ అందులో ప్రవేశింపజేసి ఊచకోత కోసి 3 వంతుల కాశ్మీర్ని ఆక్రమించుకుంది. మిగిలిన కాశ్మీర్ అంశము మన దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కాబట్టి హోంమంత్రిగా మన సైన్యాన్ని పంపించి కాపాడుకోగలిగాం. అయితే ఐక్యరాజ్య సమితిలో పెట్టేశారు కాబట్టి ఫ్లెబిసైట్ పెట్టాలంటూ అప్పట్లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎవరు ఎక్కువ